తెలంగాణ హైకోర్టును బండి సంజయ్ కుమారుడు భగీరథ ఆశ్రయించాడు. షేక్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఎల్లుండి ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టును బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆశ్రయించాడు. షేక్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఎల్లుండి ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పేట్ బషీర్ పిఎస్ లో కూడా ఆయన పైన కేసు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న డీసీపీ కూడా పూర్తి స్థాయిలో కేసు వివరాలు, ఆ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా అతను ప్రస్తుతం అబ్స్కాండ్ లో ఉన్నాడు అంటూ కూడా పోలీసులు అయితే చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందట ఆయన బండి సంజయ్ కుమారుడు ఏదైతే భగీరథ్ తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ లో ఏదైతే నమోదైన పోక్సో కేసు ఉందో, ఈ పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ అయితే ఆయన కోరుతూ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం హైకోర్టుకు ఈ సమ్మర్ హాలిడేస్ ఏదైతే వేసవి సెలవులు ఉన్నాయో దీంతో ఈ వెకేషన్ బెంచ్ లో పిటిషన్ అయితే దాఖలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ పైన మే 14 అంటే ఎల్లుండి గురువారం రోజున దీనికి సంబంధించిన పిటిషన్ అయితే కోర్టు ముందుకు రాబోతుంది. దీనిపైన హైకోర్టు వెకేషన్ బెంచ్ పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయబోతుంది. అయితే ముందస్తుగా దీనికి సంబంధించిన ఏవైతే బెయిల్ ఇవ్వడం జరుగుతుందా లేకపోతే కస్టడీకి తీసుకోమని పోలీసులను ఆదేశిస్తున్నా అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా 14వ తేదీన దీనికి సంబంధించిన ఏదైతే బెయిల్ పిటిషన్ దానిపైన విచారణ అయితే జరగబోతోంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.